టాలీవుడ్ థియేటర్ ఎగ్జిబిటర్స్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారా? ఇక నుంచి థియేటర్లలో రెంటల్ సిస్టమ్ కు గుడ్ బై చెప్పబోతున్నారా? ఆ నిర్ణయంతో సినిమా థియేటర్ల యజమానుల్లో కలకలం మొదలైందా అంటే అవుననే సమాధానం వస్తోందట సినీ వర్గాల నుంచి. ఇంతకీ థియేటర్స్ ఎగ్జిబిటర్స్ తీసుకున్న ఆ సంచలన నిర్ణయం ఏంటి? ఎగ్జిబిటర్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక్కసారిగా కలకలం రేపుతోందట. ఇకపై సినిమా రిలీజ్ కావాలంటే రెంటల్ సిస్టమ్ కు పూర్తి స్వస్తి చెప్పాల్సిందేనట. దానికి బదులుగా పర్సంటేజ్ షేర్ ఆధారంగా మాత్రమే థియేటర్లలో స్క్రీన్స్ కేటాయిస్తామని ఎగ్జిబిటర్స్ తేల్చి చెప్తున్నారట. ఈ కీలక నిర్ణయంపై రాబోయే ఆదివారం జరిగే సమావేశంలో చర్చించి తుది ముద్ర వెయ్యనున్నారు అని తెలుస్తోంది. ఈ నిర్ణయం అమలైతే రిలీజ్ కి సిద్ధమవుతున్న చిన్న, మీడియం బడ్జెట్ సినిమాలకు ఇది భారీ షాక్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. రెంటల్ సిస్టమ్ లో థియేటర్లకు ఫిక్స్డ్ చెల్లింపులతో సినిమాలు ఆడించే అవకాశం ఉండగా, పర్సంటేజ్ విధానంలో కలెక్షన్స్ ఆధారంగా షేర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ సినిమా ఆడకపోతే థియేటర్ యాజమాన్యాలకు నష్టం రాకపోవచ్చు, కానీ నిర్మాతలకు మాత్రం రిస్క్ పెరుగుతుందని టాక్. అంతేకాదు, ఈ నియమాన్ని అంగీకరించకపోతే థియేటర్లను మూసివేసేందుకు కూడా ఎగ్జిబిటర్స్ సిద్ధమవుతున్నారని గాసిప్ రౌండ్ చేస్తోంది. దీంతో రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న పలు సినిమాల నిర్మాతలు టెన్షన్ లో ఉన్నారట. ముఖ్యంగా బడా నిర్మాతలు, స్టార్ హీరోల సినిమాలు ఈ విధానంలో సర్దుకుపోయినా చిన్న సినిమాలకు థియేటర్ స్క్రీన్స్ దొరకడం కష్టమవుతుందని అంటున్నారు. ఈ ఆదివారం జరిగే మీటింగ్ లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? థియేటర్లు మూత పడతాయా లేక నిర్మాతలు కొత్త విధానాన్ని అంగీకరిస్తారా అన్నది ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ గాసిప్ ఎంతవరకు నిజమవుతుందో చూడాలి మరి.